పద్మ. పద్మ ఎవరు ఈ పద్మ? నీ భర్త పేరు నేను చెప్తా, చెప్పాలా? సంవత్సరం క్రితం నా ప్రభు ఒక విషయం మీతో చెప్పమన్నాడు. యేసయ్య ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడయ్యా. గట్టిగా చెప్పు. ఉన్నారయ్యా. చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. నా యేసయ్యా. పద్మ. పద్మ మరొక పేరు పద్మ. హోలీ స్పిరిట్ మరొక పేరు పద్మ. హోలీ స్పిరిట్. నిన్నే ప్రేమింతును. పద్మ. పద్మ ఎవరు ఈ పద్మ? హోలీ స్పిరిట్. పద్మ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్. నీ పేరు ఏం పేరు? పద్మ. నన్ను ఎప్పుడైనా చూసావా నాన్న? లేదు సార్. చూసావా? చూడలే. మరి నీకంటే ముందు ఆ తల్లి వచ్చింది, ఆ తల్లికి ఎందుకు మైక్ ఇయ్యలే నేను? చెప్పు, ఎందుకు ఇయ్యలే? అంటే నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. నీ భర్త పేరు నేను చెప్తా, చెప్పాలా? నా అనే అక్షరంతో వస్తుంది. అవునా కాదా? అవును సార్. చెప్పు. అవును సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా. నువ్వు నాకు పరిచయమా తల్లి? లేదయ్యా. పరిచయమా? లేదు. లేదు. నా ప్రార్థన గదిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. లిటరల్లీ నీ ఫేస్ ని దేవుడు చూపించాడు. ఎస్. సంవత్సరం క్రితం ఒక కుమారుని నిన్ను కోల్పోయావు. అవునా? అవును. అరే చప్పట్లు కొట్టండి అయ్యా గట్టిగా. హల్లెలూయా. మీ ఆయన పేరేంటి? నాగరాజు. ఎక్కడున్నాడు ఆయన? నాగరాజు ఎక్కడున్నావు? రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రికమాల రాబా షేకే బియాల రాబా బాబా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా. హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. ఏం పేరు బ్రదర్ మీ పేరు? క్రిస్టియన్ నేమ్ నెల్సన్ రాజు, దేవుడు నమ్మక ముందు నాగరాజు. టీసీ నేమ్ నాగరాజు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బ్రదర్ మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదన్న. ప్రేయర్ గురించి మాట్లాడాను కానీ వేరే నా పర్సనల్ విషయాలు మీతో మాట్లాడలేదన్న. నీ భార్య పేరు నాకు ఎలా తెలుసు? దేవుని ద్వారానే మీకు తెలుసు. నీ పేరు ఎప్పుడైనా నాకు చెప్పావా? లేదు, చెప్పలేదు. నీ కొడుకు చనిపోయినట్టు నాకు ఎలా తెలుసు? నేను చెప్పలేదన్న, మీకు దేవుడే చెప్పాడు. నా ప్రార్థన గదిలో దేవుడు చూపించాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నిన్నే ప్రేమింతును.
నిన్నే ప్రేమింతు. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడు ప్రభు. పద్మ అని ఒక సిస్టర్ గురించి మాట్లాడాడు. మరొక బిడ్డ కూడా ఉంది, పద్మ పిలువు అన్నాడు యేసయ్య. మరొక బిడ్డ ఉన్నదా ప్రభు అంటే యేసయ్య అన్నాడు. బిడ్డను కోల్పోయింది, ఇంచుమించుగా సంవత్సరం దాటింది అంతే. అవునా అవునా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మీ కన్నీళ్లను దేవుడు చూశాడు, మీ వేదనను దేవుడు చూశాడు. నా ప్రభు ఒక విషయం మీతో చెప్పమన్నాడు, మీరు బాధపడవద్దు. ఆమేన్ ఆమేన్. మీరు అసలు నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు. సంతోషంగా ఉంది. సంతోషం. ఇంకా ఇక్కడ దేవుడు ఉన్నాడా? 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 నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు గుర్తుకొస్తున్నాడా? చెప్పు చెప్పు నాన్న. అవునయ్యా. కావాలా నీకు కొడుకు? కావాలా? బిడ్డలు లేకపోతే బ్రతకలేము. ఆమేన్. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అండి యేసయ్య. ఈ అద్భుతాలు జరగకుండా ఉండడానికి సాతానుగాడు పన్నుతున్న పన్నాగం ఇదంతా. ఆమేన్. లిటరల్లీగా యేసయ్య చూపించాడు, ఈ అమ్మాయి ఫేస్ చూపించండి నాకు. మీరు గమనించండి, పద్మ అనే పేరుతో ఆ సహోదరి వచ్చింది. ఆ సహోదరి కాదు నాకు తెలుసు, ఎందుకంటే చూపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన ఇక్కడ బ్రతికే ఉన్నాడు. ఆమేన్. నీ కన్నీళ్ళని దేవుడు చూశాడమ్మా. ఏ బిడ్డనైతే కోల్పోయారో ఆ బిడ్డనే యేసు నామంలో పొందుకొనుదురుగాక, పొందుకొనుదురుగాక. తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా, జరుగునుగా, జరుగునుగా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పు, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడయ్యా. గట్టిగా చెప్పు. ఉన్నారయ్యా. చెప్పు, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. మీరు తీసుకోండి, చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం. ఆనందానికి అవధులు ఉన్నాయా? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. Thank you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వెళ్ళిపోవాలా?